శ్రీ మహాగణాధిపతయే నమః. మనమందరం నిత్యం దేవాలయాలు దర్శిస్తూ ఉంటాం. దైవానుగ్రహాన్ని సంపాదించడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నం చేసేటప్పుడు రకరకాల పరిహారాలు ఉంటాయి. జాతక చక్ర రీత్యా, జ్యోతిశాస్త్ర రీత్యా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గ్రహ దోషాలు అనేటువంటివి తీవ్రంగా ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు కలిగినప్పుడు సిద్ధాంతి గారికి మీ జాతక చక్రం చూపించినప్పుడు నీకు రవిగ్రహం బాగాలేదు, నీకు కుజగ్రహం బాగాలేదు, ఇందువల్ల నీకు ఈ ఆటంకాలు వస్తున్నాయి, నీకు శుక్రగ్రహ అనుగ్రహం లేదు కనుక వివాహం ఆలస్యం అవుతోంది, కనుక మీరు మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించండి, ఇలా చెప్తూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడు ఏంటంటే ఈ దర్శించడం వలన ఈ దోషాలు అనేటువంటివి తొలగుతాయి. ఆ తొలగేటప్పుడు మరింత ప్రతిభావంతంగా ఈ పరిహారాలు కనుక మీకు పనిచేయాలంటే మీరు ఏ వారం ఏ రంగు దుస్తుల్ని ధరించి ఏ దేవాలయాన్ని దర్శించాలో తెలుసుకోగలిగినట్లయితే జ్యోతిశాస్త్ర రీత్యా వాళ్ళ వ్యక్తిగత జాతక చక్రంలో ఏ గ్రహం బాగోకపోతే ఆ వారం ఆ రంగు దుస్తుల్ని ధరించి ఆ దేవాలయాన్ని గనక దర్శించేటట్టయితే వాళ్ళు చెప్పినటువంటి ఆ గ్రహ శాంతి జరుగుతుంది. ఉదాహరణకి శనీశ్వరుడి యొక్క కటాక్షం కోసం మనం అంటే ఎక్కువగా అయ్యప్ప మాల ధారణ చేసేటువంటి వాళ్ళు నలుపు రంగు దుస్తుల్ని ధరించి అయ్యప్ప స్వామి వారిని దర్శిస్తారు. ఆ దర్శించడం వలన అయ్యప్ప స్వామి స్వయంగా ఎవరైతే నలుపు దుస్తులు ధరించి దీక్ష తీసుకుని నన్ను ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి శనీశ్వరుడు కలియుగంలో పెట్టేటువంటి ఈతి బాధలు అనేటువంటివి లేకుండా చేస్తాడు అని చెప్పి అయ్యప్ప స్వామి వారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి రీత్యా ఈ రోజుకి కూడా నలుపు రంగుల దుస్తులు ధరించి దీక్ష తీసుకుని ఆ స్వాములందరూ కూడా అయ్యప్ప స్వామి వారిని దర్శించి శనిగ్రహ ఈతి బాధల నుంచి తప్పించుకోవటం, వాళ్ళ వ్యక్తిగత జాతకంలో అనేక రకాల గండాలు దోషాల నుంచి చాలా సునాయాసంగా తప్పించుకోవటం అనేటువంటిది మనం అందరం గమనిస్తుంటాం. అయితే ఇక్కడ అందరూ అన్ని సందర్భాల్లో అన్ని దీక్షలు చేయలేరు, అన్ని దీక్షలు లేవు కూడా. అలాగే అందరూ ముఖ్యంగా స్త్రీలు అన్ని సందర్భాల్లో దీక్ష తీసుకోవడం అనేటువంటి కుదరదు. స్త్రీలకి దీక్ష చాలా సందర్భాల్లో ఇవ్వడం కుదరదు. దీక్ష స్త్రీలకి కుదరదు గనక వాళ్ళు ఏం చెయ్యాలనేటువంటి సందేహం అందరికీ వస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఏ వారం ఏ రంగు దుస్తుల్ని ధరించి ఏ దేవాలయాన్ని దర్శిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయో, ఆ గ్రహ శాంతి జరుగుతుందో కాస్త కూలంకషంగా గనక పరిశీలించినట్లయితే అద్భుతమైన ఫలితాలుంటాయి. సంపదలు, ఆరోగ్యం, కోరుకున్న కోరికలు కూడా తీరేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మొట్టమొదటగా ఆదివారం. ఈ ఆదివారం అనేటువంటిది రవిగ్రహం పరిపాలిస్తుంది. ఈ రవిగ్రహ శాంతి కొరకు సూర్య దేవాలయాన్ని దర్శించాలి. ఈ సూర్య దేవాలయాన్ని దర్శించేటప్పుడు ముఖ్యంగా ఆరెంజ్ కలర్ దుస్తులు కానీ తెలుపు రంగు దుస్తులు కానీ చక్కగా ధరించి సూర్యుడిని ఆదివారం పూట ఉదయం గనక దర్శించగలిగితే ఆ రవిగ్రహ దోషం ఏదైనా సరే జాతకంలో ఉంటుందో ఆ దోషం తొలగిపోతుంది. మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి. అలాగే సోమవారం వచ్చేటప్పటికి చంద్రగ్రహ శాంతి కొరకు, అంటే సోమవారం చంద్రుడికి సంబంధించినటువంటి వారం, ఈ చంద్రగ్రహ శాంతి కొరకు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని గనక తెలుపు వస్త్రాలు ధరించి దర్శించగలిగితే చంద్రగ్రహ శాంతి జరుగుతుంది. తద్వారా మనసు శాంతిస్తుంది. ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో వాళ్ళందరూ సోమవారం తెలుపు రంగు దుస్తులు ధరించి ఆ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించేటట్లయితే అమ్మవారి అనుగ్రహం వలన చంద్రగ్రహ శాంతి అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ఇక మంగళవారం. ఈ మంగళవారం అనేటువంటిది కుజగ్రహానికి సంబంధించింది. ఈ కుజగ్రహం శాంతి కొరకు, అంటే ఎవరి జాతకంలో చాలామంది వివాహం జరిగేటప్పుడు ఈ మాట తరచుగా వింటూ ఉంటాం, నీకు కుజదోషం ఉంది అందువలన వివాహం కావట్లేదు, ఇలా అనేక రకాలైనటువంటి మాటలు మనం వింటాం. జ్యోతిష్ చెప్పటం మనం వింటాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక కుజగ్రహ శాంతి కొరకు మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని కానీ దర్శించగలిగితే ఎరుపు రంగు దుస్తుల్ని ధరించి ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కానీ దర్శించేటట్లయితే కుజగ్రహ దోషం తొలగిపోతుంది. అలాగే బుధవారం వచ్చేటప్పటికి బుధవారం బుధగ్రహానికి సంబంధించింది. ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణు దేవాలయాన్ని దర్శించాలి. అంటే బుధుడి యొక్క అధిదేవత అయినటువంటి
విష్ణువు యొక్క ఆలయాలు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం, కృష్ణాలయం, రామాలయం, అలాగే ముఖ్యంగా నరసింహస్వామి ఆలయం, ఇలా వైష్ణవాలయాలు కనుక బుధవారం నాడు పసుపు రంగు దుస్తుల్ని ధరించి దర్శించగలిగితే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. బుధగ్రహ దోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఎవరికైతే వ్యాపారంలో నష్టాలు వస్తుంటాయో, తరచుగా వ్యాపారంలో ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళు ఈ చిన్న పరిహారాన్ని గనక చేయగలిగితే మంచి శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం నాడు పసుపు రంగు దుస్తుల్ని ధరించి మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కానీ, రామాలయాన్ని కానీ, కృష్ణాలయాన్ని కానీ, నరసింహస్వామి వారి దేవస్థానాన్ని కానీ దర్శించేటట్లయితే మంచి లాభాల బాట పడతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక గురువారం నాడు గురుగ్రహానికి సంబంధించినటువంటి వారం ఇది. ఈ గురువారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి వారి మందిరాన్ని కానీ, అలాగే దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని కానీ, దక్షిణామూర్తి మందిరాన్ని కానీ పసుపు రంగు దుస్తుల్ని ధరించి, అంటే థిక్ ఎల్లో కలర్ దుస్తుల్ని ధరించి గురువారం నాడు నేను చెప్పిన ఆ సద్గురువు యొక్క ఆలయాన్ని గనక దర్శించగలిగితే మీ జాతక చక్రంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఈ తొలగిపోయినప్పుడు గురుగ్రహ అనుగ్రహం వలన సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆ గురుగ్రహ అనుగ్రహం ఉంటే మిగతా గ్రహాలు ఏవి బాగోకపోయినా కూడా వాళ్ళ జీవితం అనేటువంటిది కింద పడకుండా చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే యోగం, రాజకీయ యోగం కోరుకుంటారో వాళ్ళు ఇలా చేసేటట్లయితే మంచి పదవి కూడా లభించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇక శుక్రవారం అనేటువంటిది శుక్రగ్రహానికి సంబంధించినటువంటిది. ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం తెల్లటి దుస్తుల్ని ధరించి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని గనక దర్శించగలిగితే శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఈ శుక్రుడు అనుగ్రహం కలిగితే చక్కగా సంసారంలో బాధలుండవు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలుండవు, అంటే కళత్ర సౌఖ్యం, సంసార సౌఖ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. మంచి భోగభాగ్యాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బాగుండడో వాళ్ళకి సంసార జీవితంలో అనేక రకాలైన అడ్డంకులు ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇరువురు కావచ్చు తెల్లటి వస్త్రాలని ధరించి మహాలక్ష్మి అమ్మవారిని గనక దర్శించగలిగితే ఆ మహాలక్ష్మీదేవి దయ వలన శుక్రగ్రహ శాంతి జరిగి నేను చెప్పిన ఈ బాధలన్నీ పోయి మంచి భోగభాగ్యాలని పొందుతారు. శుక్రుడు భోగభాగ్యాలకి కారకుడు గనక మంచి సంపదల్ని, భోగభాగ్యాలని పొందటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక శనివారం, ఈ శనివారం అనేటువంటిది శనీశ్వరుడికి సంబంధించిన వారం. ఈ శనివారం నాడు చాలామంది శనీశ్వర దేవాలయాన్ని దర్శిస్తారు. అలాగే శనీశ్వర ప్రీతి కొరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కానీ, ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని కానీ దర్శిస్తారు. ఇలా దర్శించేటప్పుడు శనీశ్వర ప్రీతి కొరకు శనివారం నాడు నలుపు రంగు వస్త్రాలని కానీ, ముదురు నీలం రంగు వస్త్రాలని కానీ ధరించి శనీశ్వరుడి ఆలయాన్ని కానీ, ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని కానీ, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కానీ దర్శించినట్లయితే శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక శనిగ్రహాన్ని విషయానికి వచ్చేటప్పటికి ఎవరి జాతక చక్ర రీత్యా అయితే శనిగ్రహం బాగోదో వాళ్ళ జీవితాలు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఎన్ని రకాల ఇబ్బందులైనా పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కర్మఫలదాత అయినటువంటి శనిగ్రహం మనం గత జన్మలో కానీ, ఈ జన్మలో కానీ చేసుకున్నటువంటి పాపాలని మనతో అనుభవింపజేయటానికే ఆయన నిర్మించబడినటువంటి గ్రహం గనక ఆ బాధలు, ఆ ఈతి బాధలు మనం చెప్పుకునేవి కాదు, చెప్పకుండా ఉండేవి, అంత భయంకరమైన బాధలు ఉంటాయి కనుక ఎవరైతే అంతు పట్టని వ్యాధులతో కానీ, అంతు చిక్కని బాధలతో కానీ ఉంటారో వాళ్ళు శనివారం నాడు నల్లటి దుస్తుల్ని కానీ, ముదురు నీలం రంగు దుస్తుల్ని కానీ ధరించి మీ దగ్గరలో ఉన్న శనీశ్వర ఆలయాన్ని దర్శించండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి, లేదా ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని కానీ దర్శించండి. ఇలా దర్శించినట్లయితే ఆ శనిగ్రహ బాధలు నిస్సంశయంగా తొలగిపోతాయి, కష్టాలు ఖచ్చితంగా తీరుతాయి. ఇక 7 వారాలు అయిపోయినాయి. ఇక మిగిలినటువంటి గ్రహాలైనటువంటి రాహుకేతువులకి ప్రత్యేకమైనటువంటి వారాలు లేవు. కాకపోతే శనివద్ రాహు కుజివత్ కేతు అన్నారు. అంటే శనిచ్చేటువంటి ఫలితాలు రాహువిస్తాడు, కుజుడిచ్చేటువంటి ఫలితాలు కేతువిస్తాడు. కనుక ఈ రాహుకేతువులు ఎవరికైతే బాగోరో, అంటే వాళ్ళ జాతక చక్ర రీత్యా బాగుండరో, రాహు బాగుండనటువంటి వాళ్ళు
శనివారం నాడు నేను చెప్పిన విధంగా ఆ రాహు యొక్క అధిదేవత అయినటువంటి ఆ కనకదుర్గ అమ్మవారి దర్శనం చేయండి. అంటే రాహువుకి ముదురు ఎరుపు రంగు అంటే మెరూన్ కలర్ అంటారు. ఇది ఎరుపు రంగు కాదు, అటు నలుపు రంగు కాదు, మెరూన్ కలర్ అంటారు. ఈ మెరూన్ కలర్కి అధిదేవత అయినటువంటి రాహు యొక్క రంగు దుస్తుల్ని ధరించి మీ దగ్గరలో ఉన్న భవాని, కనకదుర్గ, అలాగే కాత్యాయని అమ్మవారు, అలాగే పార్వతీదేవి, కాళిక, ఇలా పార్వతీదేవి స్వరూప ఆలయాలు ఏవైనా సరే మీరు గనక దర్శించగలిగితే రాహుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. రాహు యొక్క అనుగ్రహం కలిగినప్పుడు అకస్మాత్తుగా బాగుపడినటువంటి వాళ్ళందరూ కూడా రాహుగ్రహ ప్రభావ జాతకులే. అంటే జీవితంలో ఎవరికైతే రాహు బ్రహ్మాండంగా పనిచేస్తాడో వాళ్ళు ఓవర్ నైట్ కోటీశ్వరులు అవటం, రాత్రికి రాత్రే నాయకులు అవటం, రాత్రికి రాత్రే స్టార్స్ అవటం అనేక మంది జాతకాల్లో గమనిస్తూ ఉంటాం. కనుక రాహుగ్రహ అనుగ్రహం కోరేటువంటి వాళ్ళు ఎవరైనా సరే శనివారం నాడు మెరూన్ కలర్ దుస్తుల్ని ధరించి కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించేటట్లయితే అత్యంత శుభ ఫలితాలు, రాహు యొక్క శుభ ఫలితాలు పొందుతారు. లాటరీస్, స్పెక్యులేషన్స్ చేసేటువంటి వాళ్ళు, స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు లాభాల బాట పట్టాలంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. మంచి అద్భుతమైన ఫలితాలు రాహుగ్రహ ప్రభావం వలన కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక కేతువు, కుజివత్ కేతువు వర్ణం అంటే మంగళవారం నాడు కేతుగ్రహ అనుగ్రహం కోసం మీరు చిత్రవర్ణం అంటారు. అంటే రకరకాల రంగులు, మిక్స్డ్ కలర్స్, ఫారిన్ కలర్స్, అంటే గోపీ కలరు, ఇలా డిఫరెంట్ మిక్స్డ్ కలర్స్ ఉంటాయి. ఈ మిక్స్డ్ కలర్స్, చెక్స్ ఇలా ఉండేటువంటి దుస్తుల్ని ధరించి మంగళవారం నాడు కేతువు యొక్క అనుగ్రహం కోరేటువంటి వాళ్ళు కేతువు యొక్క అధిదేవత అయినటువంటి గణపతి దేవాలయాన్ని దర్శించేటట్లయితే కేతువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. కేతువు యొక్క అనుగ్రహం కలిగేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో జీవితంలో ఏ పని మొదలుపెట్టినా కూడా ఆటంకాలు ఉండవు. భూత బాధ, పిశాచ బాధ అనేటువంటివి కూడా పోతాయి. సర్ప బాధ, విషసర్ప బాధ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కనుక నేను చెప్పిన ఈ రంగులు, ఈ వారాలు గుర్తుపెట్టుకుని మీరు ఆయా దేవాలయాల్ని దర్శించేటప్పుడు ఆ దుస్తుల్ని కనుక ధరించేటట్లయితే ఖచ్చితంగా అత్యద్భుతమైన ఫలితాలని సాధిస్తారు. మంచి జీవితాన్ని, భోగభాగ్యాలని పొందగలుగుతారు. అట్లాగే కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.